ఇప్పుడు మన వీడియో ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వైభవాన్ని మరియు కృష్ణమ్మ అద్భుత స్పర్శను గురించి తెలుసుకుందాం. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అత్యంత ఘనంగా 9 రోజుల పాటు, కొన్నిసార్లు తిథుల వృద్ధి కారణంగా 11 రోజులు కూడా జరుగుతాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రోజుకో అలంకరణ. నవరాత్రులలో ప్రతిరోజూ అమ్మవారిని ఒక విశిష్టమైన అవతారంలో అలంకరిస్తారు. శ్రీ బాలా త్రిపురసుందరిదేవి, శ్రీ గాయత్రీదేవి, మహిషాసురమర్దిని వంటి రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి అలంకరణ వెనుక ఒక ప్రత్యేకమైన పురాణం, విశిష్టత ఉంటాయి. మూల నక్షత్రం, తెప్పోత్సవం. మూల నక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ మరియు విజయదశమి రోజున కృష్ణానదిలో హంసవాహనంపై జరిగే తెప్పోత్సవం ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ. భక్తుల సౌకర్యాలు. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ మరియు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కూడా ఉంటాయి. కృష్ణవేణి ముక్కుపుడక స్పర్శ ఒక అద్భుతం. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి సంబంధించి ఒక అరుదైన అద్భుతం ప్రచారంలో ఉంది. కొన్నిసార్లు కృష్ణానదికి భారీ వరదలు వచ్చినప్పుడు నీటిమట్టం పెరిగే ఆలయ మెట్లను దాటుకుంటూ గర్భాలయం వరకు వస్తుందట. ఇలా ఒకసారి నది ప్రవాహం అమ్మవారి ముక్కుపుడకను తాకిందని చెబుతారు. భక్తులు ఈ సంఘటనను కృష్ణమ్మ సాక్షాత్తు అమ్మవారిని పూజించడానికి, ముక్కుపుడకను అలంకరించడానికి వచ్చింది అని భావిస్తారు. ఇది అమ్మవారికి, కృష్ణానదికి మధ్య ఉన్న పవిత్ర బంధానికి నిదర్శనం.